నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు, రమణ, బుజ్జి. కూర్చోండిరా. కూర్చోరా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్. అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. మీరు ఇడికొచ్చారు అడ్జస్ట్ అయ్యారా? అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు, మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉన్నది బో. అరే ఏసీ ఖాళీగా ఉందంట, వెళ్తావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే. వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒక్కటేగా కలిసింది. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక్క నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు. ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లెట్స్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాన్ మాదేయో సే. రేయ్, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఓయ్, ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్ ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా చిన్న పిల్లాడు. పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రేయా, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప? అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళి బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా, బాగుంటుంది తింటా, లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. బట్రా వెళ్ళు. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. ఏంట్రా గజాలగా రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా? ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? నేను గీడి పంపు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతో మనకేంటి సార్?
శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంప్లీట్ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టం. ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు. ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు. కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది. దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. చందానంగా ఉంది ఏంటంటే? అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను. రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దామా? కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి. దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది. అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. సూట్ అవుతుందేమో చెప్పాను. తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. సార్ టీ కావాలా సార్? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా? అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు ఏంటి? పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి. డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట. మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. నవ్వేంట్రా? అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకిని. చెప్పు వెంకీ. మాట ఏంటి గురుజీ ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడేక్స్ అని అంటుంది. ఏంటి గురుజీ అది? జోడి యాక్సిడెంట్ రాసి బలరా? అదా గురుజీ. ఇంతకే అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా,
వృచ్చిక. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా? గురుజీ మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా వాషింగ్ వాటర్ ప్లస్ చెప్తారేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టచ్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురూజీ? ఏరా నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా? చలమా బుజ్జి గారిది. శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగానా? నీది మ్యాచ్ ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. ఏడ్చావులే. వాడితో మనకి ఎందుకంటే మనం పోయి పడుకుందాం పదండి. పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. All are going to sleep. You want to sleep? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. లైన్ లో పెట్టాడు. నువ్వు లెక్కి వెళ్ళరా. ఫోటో ఫోటో ఫోటో. ఇంకోటి ఇంకోటి టెల్ టెల్ టెల్. స్మైల్. ఎక్కడ రారా చెప్తాం. ఒక రోజు ఉండు. నా పండే. ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. నాకు బాలేదా? నా ఉద్దేశం కాదు. ఊరే సూరిబాబు తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట. నేను లేకపోతే బతకలేను టైప్ లో మాట్లాడుతుంది. అప్లికేషన్ పాస్ చేయి. అది ఏంట్రా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. వదినంటే తలతో సమానం ఎదవా, కళ్ళు పోతాయి. వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు కానీ పద. అదా పద. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పకుండా రా, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి వెళ్ళండి చెప్తాను, వెళ్ళండి. చూసారా ఇప్పుడు నుంచి మొగుల్లో ఫీల్ అయిపోతుంది, అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది. ఇదే మంచి ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్గా ఉందిరా, ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? అబ్బా పెగ్గేతో మాట మారిపోతే. అవునరా కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏం మందు ఆడుతుంటావు రే జనరల్గా. శ్రావణి గారు అంతా హ్యాపీ అండి? ఏంటి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ ఫీల్ అయిపోతున్నారు. మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ మీద హోకి నా కూతురు కావదా? అది కాదండి. ఏది రాకాదు. ఏం సార్ ఏమైంది? చూడండి వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. Don't leave this fellow. Give him to the cop. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజాలా గారు ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? పెళ్లి చేసుకుంటారు. వదలండి. నీ అంత చూస్తాను నేను. నీ అంత చూస్తాను అసలు. వెంకీ 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 ఊరుకోరా. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. లేదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, తన కోసం ఎన్నో వదిలేశాను. చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను. పెళ్లి చేసుకుందానని రా తప్ప అన్నారు. అదంతే. నాకేం తక్కువరా? నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారు కదా. అందుకే రా, ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది.
పెళ్ళయిందనుకో శోభనం, ఇంకేముంది ఖేల్ ఖతం దూకునాం బాన్. అదే లవ్ ఫెయిల్ అయిందనుకో జిందాగీ భారీ మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से सिरा ही ना समझो, हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? पिंकी. वाह वाह. पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్? ओए ఎవరాడు ట్రైన్ లోకి వెళ్ళి కిందికి రుకుతా. మా ఇదర్సం. ఇలాకా तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరైతే. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला, जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटो पाड़ो तम्मी. अरे रंग का भंग जमा चकाचक, फिर ला पान चबा. अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा. ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का. फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल. छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇటారా. తాడు పెరిగినట్టు పెరగవు. బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అదే. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే. కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్. అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాను సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 కాడికి. వివరాలు అవసరం ఏంట్రా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా? చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి. చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా. చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. ఉందా? చూడు 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 చూడు. సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు. చూసుకో చూడు, చూసుకో ఒకసారి చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో. కూర్చోరా. ఇసుకించుకే. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మా వింత. ఓకే ఓకే సార్, ఓకే సార్. రాబోయి చందమామ
మా వింతగా వినుమా రాబోయి చందమా ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్ సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఎందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చూసాను రైలు అనుకున్నారా, రైతు బజార్ అనుకున్నారు వాళ్ళు? రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి, ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా. రానా రే, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొడతావా కొడతావా కొడతావా? నిన్ను కొట్టాలంటే పెద్ద ఆలోచించానేంట్రా? చూసావా ఎంత సింపుల్. అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబోయ్, అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకెవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి, అదే తెప్పించుకో. నాగరాజు గారు వేసుకోండి. వాళ్ళు చూపులతో కాలమేసి లాగిలా ముగ్గులోకి తిప్పువారు మీరు కాదా? వెయ్యబోతే వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరు సార్. నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు రాజా చెప్పండి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా. సార్ ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దు, జోడించుకుంటా. Hey, why are you disturbing everyone? పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుడ్డి కళ్ళ పొలు రాలిపోతా. నీ ఏంటమ్మా, ఏంటా న్యూస్ వచ్చు? నువ్వు వచ్చావేంట్రా? రా. అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా, నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది. నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టై. సాయి నాకు ఎక్కలేదు సార్. అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా ఈ భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? వీరితో మాట్లాడి పదని పడుకుందాం. ఆహా, మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా? అయ్యేం కుదరవు. ఇక మేము పడకం, మేము పడకనేమో. చొక్కా పట్టుకుంటే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు. ముసలివాడు నన్ను గోమే కొట్టాడు, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా. రేపు తెల్లారేసరికి నీది ముసలివాడిది సాల్తీ గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? నాన్న,
స్టేషన్ వచ్చేస్తుంది. లేవండి అన్న. ఏంటమ్మా ఏంటి ఏమైంది? ఇదిగో ఈ అమ్మాయి లేపు పోలీసులకు ఫోన్ చేస్తున్నావు. అమ్మా అమ్మా ఇదిగో. అయ్యో అయ్యో ఈ అమ్మాయి కూడా చంపేశారండి. ఏమై సార్ ఇంకా ఏమిట్లా చూస్తున్నారు మీరు? మనుషుల రాక్షసులా? అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా. లేరా వాళ్ళు ఎవరు చంపేశారా? మనమే అంటున్నారా? లేరా లేరా అంత పని చేసావు కదయ్యా, అన్యాయంగా చంపేశావు. నేను చంపడం ఇంకెవరు? రాత్రి అంతా గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు. మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. టీసీ చూస్తా నిలబెడతా పోలీసులు పిలవయ్యా. మనం పోలీస్ ట్రైనింగ్ వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా? రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకు వచ్చింది మాడితే నరికేస్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళని నరికేసావు చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా. ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా. ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను, నేను నరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మే అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం అందరికీ తెలుసు కదరా. కరెక్టే అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు. నీ బతకమే మనల్ని కాపాడిందిరా. మళ్ళీ నచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసీ మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి. భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగుపోతే ఎదవా ఏంట్రా వద్దు నీ అబ్బా. ఏమిటి స్వామి వద్దొద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. Take the bodies. దుర్మార్గులు, వాళ్ళు మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు? వాళ్ళే సార్, ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ఎలా ట్రావెల్ చేశారు? టీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ ఆ టీసీని తీసుకురండి. వాళ్ళతో పాటు వీడు మందు కొట్టాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్? ఆ నలుగురు ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వేమైనా సినిమా యాక్టర్ ఫ్యాన్స్ అంటానికి? చెప్పెవరో? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలుసు సార్. తెలియకుండా మంది కొట్టారన్న వాళ్ళతో? నేను మంద అయినా నీడి చెప్పినా సార్. వీడంటావరా? చెప్పెవరో? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. ఏయ్ జీప్ రేషన్ రావండి. సార్ బాబాయ్ పోలీసు. పోలీస్ అకాడమీలో పోలీసులు ఉంటారు, మనుషులు పోలీస్ ట్రైనింగ్కి ఎదవా. మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకమా? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మనం ఎవరు నీ అబ్బా పంపించడం అడిగాడు. అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన అసలు చెప్పించాయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. ఐ నో యూ మస్ట్ బి టైర్డ్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్
వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఏమైనా ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్. రింగ్ టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ బార. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో. ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు. సార్ గో. టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. వాడు కళ్ళు వాడు ఎవరని చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేయడం బెటర్. వెళ్ళిపోతారా? బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేసుకున్నారు. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా, అది కూడా చెప్తా. 6 ప్రేయర్ ఉంటుంది, 7 టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? 1 కప్పు రైసు పప్పు. కప్పు అంటే 1 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9 రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం. రాత్రంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఏంటి సార్? అన్నలు ఉండేది అక్కడే. ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా అగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. అదిగో 1 వికెట్ పడింది. నిక్ నేమ్స్ వద్దు, అసలు పేరు. వీరభద్రం. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హ్యావ్ 1 వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ.